హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. మనం ఆలూ ఫ్రైని అయితే చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదండి. అలాగే ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఇక్కడ నేను కొన్ని బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇలా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. అంటే అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టే కట్ చేసుకున్నాను. వీటిని 2 to 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుని ఇప్పుడు ఇందులోకి అంటే ఈ ముక్కలు నల్లబడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 5 to 6 వరకు మిరియాలు వేసుకుని వీటిని కొంచెం దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి అడుగంటు పోకుండా ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే కనుక బంగాళదుంప అనేది మనకి పూర్తిగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అనేది చివరిలో వేస్తేనే మంచి ఫ్లేవర్తో ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా రసంతో పాటు సర్వ్ చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.